ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదిక జరుగుతున్న సమయంలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లింది. నేషనల్ హైవే కోసం తన భూమిని అధికారులు తీసుకున్నారని, భూపరిహారం డబ్బులివ్వకుండా తప్పించుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తనకు 24 లక్షల పరిహారం రావాల్సి ఉండగా ఆ డబ్బులు వేరే వాళ్ల అకౌంట్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో విసుగు చెంది కారం చల్లినట్టు తెలిపారు. నీకు లేదు ఇంకా అని హరిరావేంద్రకు 75 మీటర్లు రాసిండు. నాకు అసలు కాగితం ఇవ్వకుండా ఈ డబ్బులు వేసారు. ఈ రవీంద్ర వెంకటరావు మీ ఇంటి దగ్గరలో ఉంటారా? తలం మా బావగారు అమ్మిండు. ఓకే, మా తలమే మా ముగ్గురు అన్నల తమ్ముడు తలం 8 సెంట్లున్నారా ఆయనకి, 8 సెంట్లున్నారు నాకు. ఆయనకి 75 మీటర్లు రాసి డబ్బులు తెచ్చుకున్నారు. నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. మాని ఇదిగో ఈ చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యరు కొట్టారు. నా కొలతకు వచ్చి ఈ అబ్బాయే వచ్చిండు. అప్పుడు నన్ను నారా చెర్ల పెట్టి ఇప్పుడు ఆడవాడు నా దాంట్లోనే ఉందండి. నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టిండు. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ హైవే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి జామినింగ్ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా నాకు కాటా పెట్టిండు.